డైలీ టేస్ట్ ది డైలీ. సినిమా స్టార్లకున్న ట్యాగులు జనాల్లో ఊపు తీసుకురావాలి. ఆ ట్యాగులు వినగానే పూనకాలు రావాలి. కానీ అవే పలకడానికి పెద్దగా కన్వీనియంట్గా లేకపోతే, ఆ ట్యాగులు పెద్దగా కలిసి రాకపోతే, అసలు ఇన్ని తలనొప్పులెందుకు, మాకు ఎలాంటి ట్యాగులు అవసరం లేదంటున్న వారు కొందరు, పాత ట్యాగులే బాగున్నాయనుకుంటున్న వారు మరికొందరు. ఇంతకీ ఎవరేమనుకుంటున్నారు? రామ్ చరణ్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ కాదు, గ్లోబల్ స్టార్. RRR తర్వాత ఆస్కార్ వేడుకలు చూశాక, హాలీవుడ్ వీధుల్లో తిరిగొచ్చాక అందరూ ఆయన్ని గ్లోబల్ స్టార్ అని పిలవడం మొదలుపెట్టారు. అయితే ఆ ట్యాగ్ పడ్డా గేమ్ చేంజర్ పెద్దగా ఆడలేదు. మరి దాన్ని సెంటిమెంట్గా తీసుకుని పెద్దికి మారుస్తారా, లేకుంటే నథింగ్ టు వర్రీ అనుకుంటూ యాజ్ టీజ్ గా సాగుతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రామ్ చరణ్ విషయంలోనే కాదు, రామ్ విషయంలోనూ ఇదే ఇష్యూ జరుగుతుంది. చాక్లెట్ బాయ్గా, ఎనర్జెటిక్ స్టార్గా ఉన్న రామ్ ఆ మధ్య ఉస్తాద్ ట్యాగ్తో ప్రేక్షకులను పలకరించారు. కానీ అదేం వర్కౌట్ కాలేదు. మరి ఆంధ్రా కింగ్ టైటిల్ కార్డులో ట్యాగ్ లైన్ ఏముంటుందన్నది ఆసక్తిగా మారింది. మన దగ్గర ట్యాగ్ల గురించి చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది. హీరోల ట్యాగ్ లైన్ల మీద ఫ్యాన్స్కు కూడా ఫోకస్ ఎక్కువగానే ఉంటుంది. కానీ తమిళనాడులో పరిస్థితి వేరు. నాకు ట్యాగ్లే వద్దంటున్నారు అజిత్. తలా అని అనొద్దని ఫ్యాన్స్ని ఓపెన్గా కోరుతున్నారు అజిత్. నడిపిన్ నాయగన్ సూర్య కూడా ఇలాంటి ఒపీనియన్నే షేర్ చేసుకున్నారు. ఆల్రెడీ సినిమాల కోసం నేను పేరు మార్చుకున్నాను, ఇప్పుడైనా ఉన్న పేరుతో పిలవండి, నడిపిన్ నాయగన్ లాంటి ట్యాగులు వద్దని అన్నారు. ఆ మధ్య ట్యాగ్ల విషయంలో తనకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదని ఓపెన్ అయ్యారు నయనతార.